హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూజీ అకాడమీ. నా పేరు ఉమా మహేష్. ఈరోజు పేపర్లో డిఎస్సి అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగిందండి. దాని గురించి చూసే ముందు మన యూజీ అకాడమీ డిఎస్సి కోసం 2 టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తుందండి. ఒకటి టెక్స్ట్ బుక్ వైజ్ టెస్ట్ సిరీస్ అండి, 2 గేమ్ చేంజర్ 2.0 అండి. ఈ 2 టెస్టులు కూడా 2018 డిఎస్సి క్వాలిఫైడ్ టీచర్స్తో తయారు చేస్తున్నామండి. సో క్వాలిటీ విషయంలో మీరు భయపడని అవసరం లేదు. మా టెస్ట్ సిరీస్ మీకు నచ్చకపోతే ఖచ్చితంగా మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తామండి. నచ్చితే ఎవరో చెప్పండి, నచ్చకపోతే 100 మంది చెప్పండి. ఎందుకంటే మా టెస్ట్ సిరీస్ అంత క్వాలిటీగా ఉంటుంది. ఎవరికైతే టెస్టులు కావాలో వాళ్ళు ప్లే స్టోర్ నుంచి యూజీ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు కోర్సుని పర్చేజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ టెస్ట్ సిరీస్ ఎవరికైతే కావాలో, జాబ్ ఖచ్చితంగా ఎవరికి కావాలో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మన యూజీ అకాడమీ డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు పేపర్లో వచ్చిన అంశాన్ని ఒకసారి చూద్దాం. డిఎస్సి మీద ఏమైనా సందేహాలు ఉంటే వాటిని తెలుసుకోవడం కోసం ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారండి. అదేవిధంగా డిఎస్సిలో వివాహిత మహిళలు సర్టిఫికేట్స్లో ఉన్న ఇంటి పేరే నమోదు చేయాలి. ఎన్ని పోస్టులకైనా ఒకే దరఖాస్తులో సమర్పించవచ్చు. పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు. అది చూసుకుంటే ఒకసారి మెగా డిఎస్సి దరఖాస్తులో వివాహిత మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుని నమోదు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. అవునండి, మామూలుగా మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే నో ప్రాబ్లం. మ్యారేజ్ అయిన ఉమెన్స్కి అయితే వాళ్ళు వాళ్ళ తండ్రి పేరుతోని అప్లై చేయాలా లేదా వాళ్ళ భర్త పేరుతో అప్లై చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతారండి. అదేవిధంగా సర్టిఫికేట్స్ అయితే 10th ఇంటర్ అయితే మాత్రం వాళ్ళ తండ్రి పేరు ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత మిగతా సర్టిఫికేట్లు అంటే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఇవి కొందరికి వాళ్ళ భర్త పేరు రావడం జరిగిందండి. వాళ్ళు అప్లై చేసే విధానంలో కొంచెం గందరగోళం గురవుతున్నారు. కావున 10th క్లాస్లో ఏ అడ్రస్తో అయితే మనకి ఉందో అదే అడ్రస్తో మిగతా అన్ని సర్టిఫికేట్లు కూడా ఉండే విధంగా చూసుకొని దాని ద్వారా అప్లై చేయాలండి. అదేవిధంగా ఇంకోటి ముఖ్యమైన అప్డేట్ ఉందండి. ఒకే దరఖాస్తులో తమ విద్యార్హతలు అనుసరించి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే సపోజు నేనే ఉన్నానండి, నాకు డైట్ క్వాలిఫికేషన్ ఉంది, బీఈడీ ఉంది, నేను 2 పోస్టుకి ఎలిజిబుల్. అయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు డైట్ అనగా ఎస్జిటి పోస్ట్కి ఒక అప్లికేషను, బీఈడీ చేసి ఉంటే స్కూల్ అసిస్టెంట్కి ఒక అప్లికేషన్ పెట్టిన అవసరం లేదు. 2 విద్యార్హతలు ఉంటే ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కి రెండింటికి ఎలిజిబుల్ అయితే వాళ్ళు వేరు అప్లికేషన్ పెట్టిన అవసరం లేదు. వాళ్ళు విద్యార్హతలు నింపిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది చూపిస్తుంది. వాళ్ళు అన్ని పోస్టులకి అక్కడే అప్లై చేసుకోవచ్చు. ఫీజు కూడా పేమెంట్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ఒక పోస్ట్కి అయితే ఒక ఫీజు ఉంటుంది, 2 పోస్ట్కి అయితే ఫీజు పెరుగుతుంది. అంటే మీరు 2-3 సార్లు అప్లికేషన్ పెట్టే విధంగా లేకుండా ఒక అప్లికేషన్తోనే మనము ఎన్ని పోస్టులకైనా రాసుకోవచ్చు. ఫీజు అనేది మనం డిపెండ్స్ ఆన్ ఒక పోస్ట్కి అయితే ఒక ఫీజు ఉంటుంది, 2-3 పోస్టులకి అయితే ఒక ఫీజు ఉంటుంది. కొందరికి పీజీడీ టీజీడీ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫీజు పెరుగుతుంది. ఒకే అప్లికేషన్లో మనకి అన్ని రకాల పోస్టుకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఒకే పోస్టుకు ఒక జిల్లాలో స్థానికంగా మరో జిల్లాలో స్థానికేతరులుగా దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా జిల్లాల్లో పోస్టులు తక్కువ ఉన్నాయి. వాళ్ళు ఇతర జిల్లాల్లో మెయిన్ కర్నూలు జిల్లాలో రాద్దాం అనుకుంటున్నారు. వాళ్ళందరూ ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి. నేనైతే డిఎస్సి రాసినప్పుడు 3 జిల్లాలకి అప్లికేషన్ పెట్టానండి. ఎగ్జామ్ ముందు రోజు డిసైడ్ అయ్యాను ఎక్కడ రాయాలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు అప్లికేషన్ పెడుతున్నప్పుడే లోకల్లో రాస్తారా నాన్ లోకల్లో రాస్తారో డిసైడ్ అవ్వాలి. ఒకవేళ మీరు మీ లోకల్ డిస్టిక్లో అప్లై చేసిన తర్వాత నాన్ లోకల్ డిస్టిక్లో అప్లై చేయడానికి అవ్వదు. అభ్యర్థులందరూ గమనించాలి. మీరు ఖచ్చితంగా ఒక పోస్ట్కి ఒక జిల్లాలో మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. ఒకవేళ మీరు ఎస్జిటికి మీ సొంత జిల్లాలో అప్లై చేసిన తర్వాత మళ్ళీ అదే ఎస్జిటి పోస్ట్కి వేరే జిల్లాలో నాన్ లోకల్లో అప్లై చేయడానికి అవ్వదు. దయచేసి ఇది గమనించుకోండి. సో మీరు ఇప్పుడే లోకల్లో రాస్తారో నాన్ లోకల్ రాస్తారో డిసైడ్ అయ్యి అప్లై చేయాలి. అయితే ఎస్జిటి పోస్ట్కి ఒక జిల్లాలో ఒకవేళ బీఈడి కూడా మీరు ఎలిజిబుల్ అయ్యి ఉంటే స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అయ్యి ఉంటే
అది వేరే జిల్లాలో పెట్టుకోవచ్చండి. అంతే తప్పించి ఒక పోస్ట్కి ఒక జిల్లాలో మాత్రం పెట్టాలి, వేరే జిల్లాలో పెట్టడం కావదు. నాన్ లోకల్లో రాసేవాళ్ళు ఇప్పుడే డిసైడ్ అయ్యి మీరు అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది. వన్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంకో జిల్లాలో సేమ్ ఎస్జిటి పోస్ట్కి అప్లై చేయడానికి అవ్వదు. ఇది బిగ్ అప్డేట్ అండి. దరఖాస్తులో 1-2 విభాగాల్లో వివరాలు ఎన్నిసార్లు అయినా సరి చేసుకోవచ్చు. మనకి ఈ అప్లికేషన్ అనేది 3 విభాగాలు ఉంటుందండి. 1 ప్రొఫైల్, మన బేసిక్ డీటెయిల్స్ అందులో ఉంటాయి. 2వది అకాడమిక్ క్వాలిఫికేషన్స్, 3వది పోస్టులు. ఈ 1-2 అయిన ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్లో మనము డీటెయిల్స్ అనేది ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మనము కన్ఫర్మ్ చేసిన తర్వాత 3వ కాలమైన పోస్ట్కి వెళ్ళిన తర్వాత అలాగే ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్ ఇవ్వరండి. సో ఖచ్చితంగా అభ్యర్థులు మీరు లైన్ టు లైన్ మీరు చూసుకుని అప్లై చేయాలి. తొందరపాటులో కానీ మీరు రాంగ్గా ఫిల్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు, కావున మీరు ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీరు ఈ 1-2 ప్రొఫైల్ అండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇక్కడ బాగా చూసుకుని మాత్రమే ఫీజు పేమెంట్కి వెళ్ళండి. మీరు తొందరపాటులో ఈ తప్పు చేస్తే మొత్తం మన డిఎస్సి మీద ఎఫెక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫీజు చెల్లించి దరఖాస్తు సమర్పించిన తర్వాత సవరణకు అవకాశము ఉండదు. టెట్ మార్క్ వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని డైరెక్టర్ పేర్కొన్నారు. టెట్ మార్క్స్ కూడా అందుబాటులో ఉంచుతారండి. మన మొబైల్ నెంబర్తో మన యొక్క టెట్ స్కోర్ని పొందవచ్చు. అదేవిధంగా డిఎస్సికి 2 రోజుల్లో 22,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈసారి అన్ని పోస్టులకు కలిపి కనీసం 6 లక్షల మంది దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. కాంపిటీషన్ ఎంత ఉందో చూడొచ్చండి. సుమారు 6 లక్షల మంది ఈ 16,000 పోస్టులకి అప్లై చేస్తున్నారు. కావున మీ యొక్క ప్రిపరేషన్ ఎంత క్వాలిటీగా ఉంటే జాబ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది. సో ఖచ్చితంగా మీ యొక్క డిఎస్సి సాధనలో మీరు మంచిగా జాబ్ సాధించాలని కోరుకుంటున్నామండి. 24 నుంచి డిఎస్సి బీసీ అభ్యర్థులకు ఆన్లైన్ శిక్షణ తరగతులని రావడం జరిగింది. బీసీ అభ్యర్థులకు కూడా శిక్షణ తరగతులు అనేవి ఈ 24 నుంచి స్టార్ట్ చేస్తారండి. ఎవరైతే కావాలో వాళ్ళు అప్లై చేసుకొని జాయిన్ అవ్వండి. మరెన్నో అప్డేట్స్ కోసం వెంటనే యూజ్ అకాడమీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.